మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతంలో హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని చక్రధర్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హరీష్ రావుపై పంజాగుట్ట పిఎస్లు కేసు నమోదైంది. తనపై కేసు నమోదు చేయడంపై హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారించిన హైకోర్టు హరీష్ రావును అరెస్టు చేయవద్దంటూ పంజాగుట్ట పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఫిర్యాదు చేసిన చక్రధర్ అనే వ్యక్తికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మేము వస్తాం పోలీస్ స్టేషన్, మేము కోఆపరేట్ చేస్తాం. మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతంలో హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని చక్రధర్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హరీష్ రావుపై పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. తనపై కేసు నమోదు చేయవద్దంటూ హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు హరీష్ రావును అరెస్టు చేయవద్దంటూ పంజాగుట్ట పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఫిర్యాదు చేసిన చక్రధర్ అనే వ్యక్తికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి నా ఫోన్ ట్యాప్ చేస్తుండు, ముఖ్యమంత్రి మీద కేసు పెట్టమని కౌశిక్ రెడ్డి వచ్చాడు. మీరు కేసు ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్ పెట్టండి. ముందు ఆ ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా ముందు కౌశిక్ మీద ఎట్లా పెట్టారు ఎఫ్ఐఆర్? ఇది ఉల్టా చోర్